మస్క్ బన్ కోసం చేసినట్టుంది అలా. హలో ఎవరన్, పొద్దున్నే లేచి కొండెక్కిన బట్టలన్నీ ఉతికి ఆరేసి ఫ్రెష్ అయి దోశ తిన్నికైతే పోయినా. తిని ఆన్లైన్ అవ్వడుతోటే ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది. అది ఇచ్చినాక ఇంకో 2 ఆర్డర్లు అయితే ఇచ్చేసిన. ఇంకో ఆర్డర్ పికప్ డిఎల్ఎఫ్ కాడ పడ్డది. మన దాంట్లో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీలో. అయితే డిఎల్ఎఫ్ కాడ ఉంటది కదా అని అటు పోయినా. ఆడికి పోయినాక అది చేంజ్ చేసుకుందామంటే అయితే లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదంటే అది కస్టమర్ కేర్ కాల్ చేస్తేమో వాడేమో రీస్టార్ట్ చేయి బ్లూటూత్ ఆఫ్ చేసి ఆన్ చేయంటే అవన్నీ చేసినా కూడా అయితే లేదు. అవన్నీ చేసే వరకు అయితే ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇక లాస్ట్ కి ఒక బ్రో వచ్చి స్కూటీ ఇటు సైడ్ రేపు వస్తుందని అన్నాడు. ఇటు తీసుకొచ్చినాక వచ్చింది. ఇక ఆడ అర్ధ గంట వేస్ట్. అప్పటికే ఉన్న ఇంట్రెస్ట్ అంతా వీకింది. అట్లా ఇంకొన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసి రూమ్ కి వచ్చి తిని వన్నా. 7:30కి ఏమో పోదామని లేచిన. పొట్టు వర్షం పడ్డది. ఇక రెయిన్ కోట్ వేసుకొని అయితే పోయినా. రూమ్ లో ఆన్లైన్ అవ్వడుతోటే మల్టీ ఆర్డర్ అయితే పడ్డది. పోతూనే ఉన్నా. ఆడ సిగ్నల్ కాడ 10 నిమిషాలు ఆపిండు ట్రాఫిక్ పోలీసోడు. నేనేం చేస్తా దానికి కూడా ఆడ ఆర్డర్ రిజెక్ట్ చేసిండు. అమ్మతోడు పిచ్చి పీపుల్ వేసింది. ఇన్సెంటివ్స్ ఏం రావిగా. చెల్ ఆర్డర్లు వద్ద ఏమద్దని అనుకున్నా గానీ ఇక కొన్ని ఆర్డర్లు చేద్దామని అట్లా చేసిన. మంచిగా మల్టీ ఆర్డర్స్ అయితే పడతానే ఇచ్చేసిన అందరికి. మళ్ళీ లాస్ట్ కి మల్టీ ఆర్డర్ పడ్డది. 8 కిలోమీటర్లు పడ్డది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసిన. సెకండ్ ఆర్డర్ గచ్చిబౌలి బస్ స్టాండ్ లో ఇవ్వాలి. ఆడికి పోయినాక ఆమె కాల్ చేస్తే భయ్యా నేను బస్సు వచ్చింది వెళ్ళిపోయినా అని మాట్లాడుతాను హిందీలా. సరే అండి క్యాన్సిల్ చేయండి అని నేను. ఆమె క్యాన్సిల్ అయితే లేదు. నేను మస్తు ట్రై చేసినా కాల్ చేసినా కూడా అయితే లేదని ఆమె. సరే ఇప్పుడు కస్టమర్ కేర్ కాల్ వస్తుంది మీకు చెప్పండి క్యాన్సిల్ చేయండి అని నేను అన్నా. ఫస్ట్ టైం కస్టమర్ కేర్ జల్దీ కనెక్ట్ అయ్యాలి నాకు. ఇక జరిగిన స్టోర్ అంతా చెప్పిన వానికి. సరే సార్ చేద్దామని చెప్పి ఆమె కాల్ చేసి అయితే క్యాన్సిల్ చేసి ఆర్డర్. ఆ బన్ మాస్కులు పట్టుకొని రూమ్ కి వచ్చినాయి. ఇక అన్నం తిన్నాక బన్ మాస్క్ తిని అన్నా. ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి 7 గంటల 54 నిమిషాలు చేస్తే 741 రూపాయలు.